రైట్, థ్యాంక్ యూ రవిచంద్. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్నికల కథన రంగంలోకి అడుగు పెట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ అధినేత జగన్ నేడు కాకినాడలో సమర శంఖారావాన్ని మోగించడానికి రెడీ అయ్యారు. సమర శంఖారావం నుంచి మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. శంకర్, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలి సభ కావడంతో అందరి దృష్టి ప్రస్తుతం జగన్ నిర్వహించబోతున్న సమర శంఖారావం సభ మీద పడింది. కొద్దిసేపట్లో ఆయన నేరుగా రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి కాకినాడలో నిర్వహిస్తున్న ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 3 పార్లమెంటు స్థానాల నుంచి కూడా మొత్తం పోలింగ్ బూత్ సభ్యులందరినీ కూడా ఇక్కడికి తరలిస్తున్నారు. వాళ్ళందరితో కూడా జగన్ ముచ్చరించేటువంటి అవకాశం ఉంది. భారీ స్థాయిలో ఈ సభ నిర్వహించడం ద్వారా జిల్లాలో ఎన్నికల శంఖారావం మోగించడానికి జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ చెందినటువంటి మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఇక్కడ నిర్వహించబోతున్నటువంటి సమర శంఖారావం సభ ద్వారా మీరు జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? సమర శంఖారావం ద్వారా ఓటర్లకి అయినా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పాదయాత్ర 14 నెలలు పాదయాత్ర చేసి ప్రజలతో ఏకమయ్యి నిత్యం ప్రజల్లో ప్రతిరోజు 10-15 కిలోమీటర్లు చేసి నిత్యం వెళ్ళి 3400 కిలోమీటర్లు చేసి ఇచ్చాపురం దాకా ఉంటే ఇది ఒక సునామీ కింద ప్రజల్లో ఎక్కువ మేకమై ఉండి ఎక్కడ జగన్ అని ఇవాళ పరిస్థితి అది. అంచేత ఈయన జగన్ గారు ఈ శంఖారామంలో తూర్పుగోదావరి జిల్లాలో 19 సీట్లు 3 పార్లమెంట్ సీట్లు డెఫినెట్గా నెగ్గుతుంది. రాష్ట్ర లెవెల్లో 140 సీట్లు రావడం ఖాయమని మాత్రం మనం చేస్తున్నాను. ఎందుచేతనంటే ఆయనలా కష్టపడిన వ్యక్తి ఇవాళ ఎవరూ లేరు. ఇవాళ చంద్రబాబు తిరిగాడు, ఒక పాదయాత్ర చేస్తే మట్టి రోడ్డు వేయించుకుని తిరిగి మీ అందరికీ తెలుసున్నదే. మట్టి రోడ్డు సాయంకాలం 6 గంటలకు ఇది ఎండ అనకుండా కొండ అనకుండా నీరు అనకుండా వర్షం అనకుండా తిరిగిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మాత్రం మనం చేస్తాం. అది చెప్తున్నారు. మొత్తంగా తూర్పు సెంటిమెంట్తో ఈరోజు ఇక్కడి నుంచి సభ ప్రారంభం కాబోతుంది కాబట్టి అది ఖచ్చితంగా కలిసి వస్తుందని వైసీపీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. భారీ సంఖ్యలో ఈ సమావేశానికి బూత్ కమిటీ సభ్యులందరినీ కూడా తరలించి ఒక ఎన్నికల శంఖారావం మోగించడం ద్వారా ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా పార్టీ శ్రేణులు ఇక్కడికి తరలి రాబోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం చేసేందుకు జగన్ సన్నద్ధమవుతున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో తన పార్టీ తీసుకోబోయేటువంటి విధానాన్ని కూడా ఈరోజు స్పష్టం చేసేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తారు, మేనిఫెస్టో సంగతి ఇట్లాంటి విషయాల్లో కూడా క్లారిటీ వచ్చేందుకు కూడా అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏమైనా సమర శంఖారావం సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ఎన్నికల శంఖారావానికి నాంది కాబోతుందని మాత్రం చెప్పొచ్చు. రైట్.